హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను కందిపొడి చేస్తున్నానండి. ఇలా కనుక మనం కందిపొడి చేసుకుంటే ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లో కన్నా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. దీనికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. 2 స్పూన్లు పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. బాగా వేగితేనే కందిపొడి అనేది చాలా బాగుంటుంది. మంచి స్మెల్ రావాలన్నమాట. చివరిగా మనం ఒక 2 గింజలు నోట్లో వేసుకొని కరకలాడామనుకోండి బాగా వేగిపోయినట్టే. అదే కళాయిలో కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, 2 స్పూన్ల నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని తడి ఆరేంత వరకు వేగితే సరిపోతుందండి. ఇలా బాగా వేయించుకోవాలి తడి ఆరేంత వరకు. ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా చల్లారిన కందిపప్పును మనం మిక్సీ కొట్టుకోవాలండి. అది గరుగ్గానే ఉండాలండి పొడి అనేది. అంతగా కొట్టుకుంటే అసలు బాగుండదు. ఇలా కొంచెం గరుగ్గా అయిన తర్వాత మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇంకొకసారి గరుగ్గా మనం మిక్సీ చేసుకోవాలి. దాంట్లోనే సరిపడా ఉప్పు, చింతపండు కూడా వేసుకుని లాస్ట్కి ఇంకొకసారి మిక్సీ చేసుకుంటే అయిపోతుంది కందిపొడి. చూసారు ఎంత బాగుందో. ఇది కనుక వేడి వేడి అన్నంలో తింటే నూనె పోసుకొని సూపర్ అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.